హలో అండి, ఈ వీడియోలో ఎగ్ పికిల్ రెసిపీ తయారీ విధానం చూసేద్దాం. ఎగ్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 5 ఎగ్స్ తీసుకోండి, 3 చిన్న సైజు కొత్తిమీర కట్టలు, 1 పుదీనా కట్ట, జింజర్ గార్లిక్ పేస్ట్, వెనిగర్, సాల్ట్, కారం. ముందుగా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. లోపలి యాల్క్ని తీసేసి పీసెస్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు 3 చిన్న సైజ్ కొత్తిమీర కట్టలు, 1 పుదీనా కట్ట శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒక 20 మినిట్స్ డ్రై అవ్వనివ్వండి. ప్యాన్ హీట్ చేసుకొని 250 ml ఆయిల్ వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. పికిల్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నిల్వ ఉండాలిగా మరి. కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. నేను 15 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొంచెం పసుపు, ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కుక్ అవ్వనివ్వండి. వెనిగర్ యాడ్ చేసిన బిట్ మిస్ అయ్యింది, సారీ. ఇలా స్టీల్ బాక్స్లో కానీ గ్లాస్ బాటిల్స్లో కానీ మీరు స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ రెసిపీ మీకు 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. పప్పు, కర్డ్ రైస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.